హలో వ్యూవర్స్, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి అడ్మిషన్స్ అనేది అయితే జూలై 16th కేటగిరీ 2 అడ్మిషన్స్ అనేది అయితే ఓపెన్ అవుతాయని వీళ్ళు ఒక సర్క్యులర్ అనేది అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి న్యూస్ అనేది అయితే సర్క్యులేట్ అయింది. పిహెచ్డి కేటగిరీ 1 జేఆర్ఎఫ్ క్యాండిడేట్స్కి అడ్మిషన్స్ అనేది అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. నెక్స్ట్ కేటగిరీ 2 అడ్మిషన్స్ ఓకేనా. ఎవరికైతే మాస్టర్స్ ఉంటుందో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క పిహెచ్డి కేటగిరీ 2 అడ్మిషన్స్లో అపియర్ కావడానికి ఎలిజిబుల్ అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫికేషన్ ఉంటే మీకు హై ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా. ఇక్కడ మనం చూడొచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ టు ది పిహెచ్డి ప్రోగ్రామ్. క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ టు సీక్ అడ్మిషన్ ఇన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్ ఓకేనా. దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 1 year or 2 years master's degree program after 4 year or 8 semesters బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ ఓకేనా. ఈ యొక్క 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి 2 years మాస్టర్స్ చేసిన, 4 years హానర్స్ ఉండి 1 year మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ని అగ్రిగేట్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఓకేనా. 55 మార్క్స్ ఉంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్స్లో వాళ్ళు ఈ యొక్క పిహెచ్డి అడ్మిషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఏ రిలాక్సేషన్ ఆఫ్ 5 మార్క్స్ ఆర్ అన్ ఈక్వలెంట్ గ్రేడ్ మే బీ అలౌడ్. 50% ఉన్నా కానీ ఇక్కడ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది గ్రాడ్యుయేషన్లో పర్సంటేజ్ అనేది ఓకేనా. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఆఫ్ ఏ ఫారెన్ స్టూడెంట్ యాజ్ కేటగిరీ 3 ఓకేనా. కేటగిరీ 3లో ఈ యొక్క ఫారెన్ స్టూడెంట్స్కి వీళ్ళు అడ్మిషన్స్ అనేది అయితే ఫిల్ చేస్తూ ఉంటారు ఓకేనా. ఇక్కడ పిహెచ్డి ప్రోగ్రామ్ వచ్చేసి మినిమం డ్యూరేషన్ 4 years ఉంటుంది అనమాట. ఫుల్ టైము 5 years కూడా మీరు చేసుకోవచ్చు. పార్ట్ టైంలో 5 years కింద చేసుకోవచ్చు ఓకేనా. ఇంక్లూడింగ్ కోర్స్ వర్క్ ఇట్లా ఉంటుంది. పిహెచ్డి ప్రోగ్రామ్కి ద మ్యాక్సిమం డ్యూరేషన్ 6 years డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి ఓకేనా. పిహెచ్డికి ఎంట్రన్స్ టెస్ట్ అనేది అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అనేది అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆల్ ద క్యాండిడేట్స్ హూ పొసెసెస్ అట్లీస్ట్ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రేడ్స్ ఇన్ పీజీ డిగ్రీ లెవెల్ కెన్ అపియర్ ఫర్ ద పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఓకేనా. ఇక్కడ కేటగిరీస్ అనేది అయితే మెన్షన్ చేశారు. కేటగిరీ 1 నోటిఫికేషన్ ఏమిటి అంటే ద వేకెన్సీస్ కేటగిరీ 1 వీళ్ళు జేఆర్ఎఫ్ ఉన్న స్కాలర్స్కి ఇస్తారు. జేఆర్ఎఫ్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా. కేటగిరీ 2 అడ్మిషన్స్ వచ్చేసి ద కేటగిరీ 2 క్యాండిడేట్స్ ఆర్ దోస్ హూ క్వాలిఫైడ్ విత్ 45% ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ 40% ఓకేనా. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసేటటువంటి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్టులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క సబ్జెక్ట్స్కి పిహెచ్డి చేయడానికి ఎలిజిబుల్ అవుతారు కానీ వాళ్ళకి అడ్మిషన్ అనేది అయితే కన్ఫర్మ్ ఉండదు ఓకేనా. ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి 90 minutes ఓకేనా. మీకైతే సిలబస్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది ఆ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి. అలాగే ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అనేది అయితే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో మీరు మినిమం 45%తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. కేటగిరీ 2 అడ్మిషన్స్కి ఇలా క్వాలిఫై అయిన వాళ్ళు అడ్మిషన్ టు ది పిహెచ్డి ప్రోగ్రామ్ షల్ బి మేడ్ యూజింగ్ ద ఫాలోయింగ్ మెథడ్స్. కేటగిరీ 2 may get admission through an entrance test conducted by the Usmania University in concerned subjects ఓకేనా. ఇలా ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ ద డీన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీస్ విల్ కోఆర్డినేట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద సెలక్షన్ కమిటీ ఓకేనా. మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెలక్షన్ కమిటీ అనేది అయితే ఒక మెరిట్ లిస్ట్ అనేది అయితే కంపైల్ చేస్తారు ఓకేనా. ఆ యొక్క మెరిట్ లిస్ట్ ప్రకారం ఆర్డర్లో ఇంటర్వ్యూస్ అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. The preparation of the merit list will be based on the number of vacancies notified in each respective department. ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ బట్టి ఆ యొక్క మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్గా ఓకేనా. ఇక్కడ ఫైనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ యొక్క పిహెచ్డి అడ్మిషన్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ ఫైనలైజింగ్ ద లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ క్యాండిడేట్స్ అసైన్డ్ టు దేర్ రెస్పెక్టివ్ సూపర్విజర్స్ ద పిహెచ్డి అడ్మిషన్ కమిటీ డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీ విల్ సబ్మిట్ ఇట్ టు ద ఆఫీస్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఫ్యాకల్టీ డీన్
ఫర్ ప్రొవిజనల్ అడ్మిషన్. మీకు ఆ యొక్క పిహెచ్డి అడ్మిషన్లోకి సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క సబ్మిషన్కి ఒక గైడ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీ యొక్క పిహెచ్డి అన్ని ప్రాసెస్ కన్క్లూడ్ చేసిన తర్వాత, పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ కన్క్లూడ్ చేసిన తర్వాత వీళ్ళైతే అఫీషియల్గా ఫ్యాకల్టీ వాళ్ళు డీన్ మీ యొక్క ప్రొవిజనల్ అడ్మిషన్ అనేది అయితే కన్ఫర్మ్ చేస్తారు. ఓకేనా. ఇలా అయితే కేటగిరీ 2 అడ్మిషన్స్ అనేది అయితే ఉంటవి. మీకు కేటగిరీ 2 అడ్మిషన్స్లో మనం మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఈ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి మినిమం ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55%. ఓకేనా. ఈ యొక్క ఎగ్జామ్లో మీరు టాప్ ర్యాంక్లో రావగలిగితే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఈ యొక్క వేకెన్సీస్ ఎన్ని ఉన్నా కానీ అక్కడ ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో అంతకు తగిన ర్యాంక్ వస్తే సెలక్షన్ లిస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కేటగిరీ 2 అడ్మిషన్స్ జూలై 16th ఓపెన్ అవుతాయి అని తెలుస్తుంది. ఇన్ కేస్ ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయితే దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.